వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పేవి. ఈరోజు మనం నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాం. నర్సంపేట నియోజకవర్గాన్ని గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ నాటి నుంచి నేటి వరకు ఉద్యమ సమయం తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాతినిధ్యం అనుక్షణం కూడా కేసీఆర్ వెంట ఉంటూ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడంతో పాటుగా ఉద్యమాన్ని ఆయన భుజాలపై వేసుకొని కేసీఆర్ తో పాటు నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుదర్శన్ రెడ్డి గారు. సో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఒక నెగిటివ్ రిమార్క్ లేని, ఇప్పటి వరకు పనులు కాలేదు అన్నటువంటి నియోజకవర్గం. అండ్ దాంతో పాటుగా అపోజిషన్స్ కూడా ప్రశ్నించలేని, ఇప్పటి వరకు కూడా ఒక ప్రశ్నను కూడా సంధించలేనటువంటి నియోజకవర్గం కూడా ఇదే అనుకుంటారు. ప్రజా జీవితంలోకి వెళ్ళి వచ్చినటువంటి శాసనసభ్యుడిని కేసీఆర్ గారి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకొని ప్రజా జీవితమే కాదు ఉద్యమ జీవితం కూడా పూర్తిగా ప్రజల మధ్య గడిపిన వాడిని కాబట్టి ఏ వర్గ ప్రజలు, ఏ వయసున్నటువంటి ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటారు, ఎలాంటి సంక్షేమ పథకాలను కోరుకుంటారు, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిస్వార్థమైనటువంటి పథకాలు అన్ని వర్గాలకు ఏ రకంగా అందించడం జరుగుతూ ఉన్నది, ఏ పథకాలు అవి అమలు చేస్తూనే ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజల యొక్క మూడును దృష్టిలో పెట్టుకొని మూడును అంచనా వేసి వివిధ వర్గాల ప్రజలకు వారికి రీచ్ అయ్యేటువంటి, వారు సంతృప్తి పడేటువంటి అనేక పైలట్ ప్రాజెక్ట్స్ కూడా నర్సంపేట నియోజకవర్గానికి ఇప్పటికే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం అత్యద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా 7,500 మంది రైతులకి 50% సబ్సిడీ మీద వాళ్ళకి వాటర్ డివైజెస్ అంటే ఎలక్ట్రిసిటీ మోటార్స్ సప్లై చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ, ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో వచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టు. అట్లా చెప్పుకుంటూ పోతే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి పాకాలకు గోదావరి జలాలు తెస్తామని చెప్పి గత 13 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి డిపాజిట్ వచ్చినోడు, రానోడు, గెలిచినోడు, గెలవనోడు, కొంతమంది పాపం లేరు, మరణించారు, కొంతమంది బ్రతికున్నారు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు కానీ, పోటీ చేసి గెలిచిన వాళ్ళు కానీ ఉన్నవారు చాలా మంది. అసలు హామీ ఇవ్వని అభ్యర్థి లేడు, పాకాలకు గోదావరి జలాలు ఇస్తాము అని చెప్పి. సో నేను మట్టుకు నాకు అవకాశం కేసీఆర్ గారు కల్పించారు, నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఒకేసారి ఒక్క ఓటుతో 60 ఏళ్ల కళ నెరవేరింది. వాళ్ళ నర్సంపేట నియోజకవర్గ రైతులకు రెండో పంట సంస్కృతి, పాకాలకు రామప్ప నుంచి గోదావరి జలాలను తరలించేటువంటి ప్రాజెక్టు కోసం 336 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. దాన్ని ప్రతిపాదన చేయడం, కేసీఆర్ గారు వెనువెంటనే ఆశీర్వదించడం, ఆ తర్వాత అది టెండర్ స్టేలో కానీ, నిర్మాణ దశలో కానీ నిత్య పర్యవేక్షణ, రాత్రింబవళ్లు కష్టపడడం, ఫీల్డ్ కోఆర్డినేట్ చేయడం. ఫారెస్ట్ ఏరియాలో ప్రాజెక్టు కట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. సో ఫారెస్ట్ కోఆర్డినేట్ చేసుకోవడము, 2 జిల్లాలను కోఆర్డినేట్ చేసుకోవడము, ల్యాండ్ ఎక్వేషన్ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ల్యాండ్ ఎక్వేషన్ చేయడము, అసలు పాకాల ప్రాజెక్టు కట్టడం ఒక గొప్ప అనుభూతి. ప్రతిపాదన నుంచి ప్రాజెక్టు పూర్తి చేసి వాళ్ళ పంటలు పండించి పండినటువంటి పంటలను కూడా కొనుగోలు సమీక్షించేటువంటి అవకాశం అనేది ఒకే టర్మ్లో రావడం అనేది గొప్ప తృప్తినిచ్చేటువంటి విషయం అది. సో అందులో బాగా సక్సెస్ అయినాం. దాంతోపాటు మా రంగాయచేరు ప్రాజెక్టు కూడా 2.5 TMCల ప్రాజెక్టు కంప్లీట్ చేసినాం. పాకాలకు 3 TMCల ప్రాజెక్టు కంప్లీట్ చేసినాం. ఇరిగేషన్లో నర్సంపేట నియోజకవర్గాన్ని చాలా దాని కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పెంచినాం. ఒక్క ప్రతిపాదన కూడా ఇరిగేషన్లో నర్సంపేట నియోజకవర్గంలో పెండింగ్ లేదు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆల్మోస్ట్ 18 hours per day కష్టపడతా ఉన్నారు. సో ఆయనకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? సుఖం వేరు, కష్టం వేరు కాజాలదు. ప్రతి మనిషి ఎట్లా అలవాటు పడితే అట్లనే జీవిస్తాడు. సో పుట్టుక నుంచి చిన్న స్థాయి కుటుంబం, రైతు కుటుంబం, నిత్యం వ్యవసాయం మాత్రమే చేసుకుని బ్రతికేటువంటి చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి మామూలు బిడ్డను కాబట్టి ఇక సుఖానికంటూ ప్రత్యేక, సంపాదనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక భావన లేదు. ఇది కష్టం, ఇది బాధ అనేది ప్రత్యేక భావన లేదు కాబట్టి రోజు కష్టపడి సంతృప్తిగా పని చేయడం, దాని నుంచి చాలా ఆనందం ఉంటుంది. సో అది ఉద్యమ స్వభావం ఉన్నటువంటి నాయకత్వం కాబట్టి ఉద్యమాల కాలంలో ఎట్లా కష్టపడి నిత్యం ప్రజలను, కార్యకర్తలను, అన్ని వర్గాల ప్రజలతోటి ఏ విధంగా సత్సంబంధాలు ఉన్నాయో, ఇవాళ ఉద్యమం ముగిసి రాష్ట్రం వచ్చిన తర్వాత
ఎమ్మెల్యే కావంగానే గొప్ప కొమ్ములే మొలవు. సో అదే భావనతోటి నిత్యం ప్రజల మధ్యలో ఉండడం అనేది ఒక ఆనవాయితీ కంటే అలవాటు అయిపోయింది బాగా. మొన్న దశాబ్ది ఉత్సవాలు మొత్తం స్టేట్ మొత్తం కూడా అంగరంగ వైభవం 22 రోజులు ఆల్మోస్ట్ 22 days పాటు నిర్వహించారు. సో ఇప్పుడు మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి ఈ 10 years లో చేసినటువంటి సంక్షేమాలు, పథకాలు, వాటన్నిటి గురించి ఆల్మోస్ట్ ప్రజలకు తెలుసు. సో నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మీ నియోజకవర్గంలో సో ప్రజలకు కంప్లీట్ అర్థమైపోయిందా? పెద్ది సుదర్శన్ రెడ్డి, కేసీఆర్ అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇక్కడికి ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందుతుంది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. నాకు 2014లో కేసీఆర్ గారు అవకాశం ఇస్తే నా దురదృష్టం, నియోజకవర్గ ప్రజలు నన్ను అర్థం చేసుకోలేరు. ఉద్యమ నేపథ్యంలో వరంగల్ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను 12 సంవత్సరాలు పార్టీ రథసారథిగా ఉండి నడిపించే గొప్ప అవకాశం నాకు కేసీఆర్ గారు కల్పించాడు. 6 టర్ములు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ నాడు, ఇవాళ మాది బీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జిల్లాకు నా అంత టర్ము జిల్లా అధ్యక్షునిగా చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఆ అరుదైనటువంటి అవకాశం కేసీఆర్ గారు నాకే ఇచ్చారు. సో అంతా చేసినప్పుడు కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్ వేరు, ఉద్యమం వేరు. సో వరంగల్ జిల్లా కేంద్రంగానే ఎక్కువ సమయాన్ని వెచ్చించడం, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాన్సన్ట్రేట్ చేయడం, అప్పుడు సొంత నియోజకవర్గంలో ఎక్కువ సమయాన్ని ఇవ్వకపోవడం, దాని తర్వాత అప్పుడు నాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం, తను 3 సార్లు ఓడిపోయి టికెట్ కూడా ఇవ్వరా అనే ఒక సానుభూతితోటి మాత్రమే ఆ వ్యక్తి గెలవడం అనేది అప్పుడు జరిగింది. నా అదృష్టం నాకు అవకాశం ఇవ్వలేదు. సో ఆ తర్వాత కేసీఆర్ గారు నన్ను హక్కున చేర్చుకొని సొంత బిడ్డల దగ్గర తీసుకొని నాకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన నామినేటెడ్ పదవి, అదే అవకాశం నాకు కేసీఆర్ గారే పిలిచిచ్చారు. నా నోట నేను ఎప్పుడు కేసీఆర్ గారిని పదవి విషయంలో 23 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ అడగలేదు. నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది కూడా నేను ఎట్లుండాలి, నా జీవన విధానం ఎట్లుండాలి, నా యొక్క పనితనం ఏంటి, ఏ పని దేనికైతే కరెక్ట్గా పనిచేయగలుగుతాడని చెప్పి ప్రతిసారి ఆలోచించే ఆ వ్యక్తి కేసీఆర్ గారే తప్ప నేను ఎప్పుడు నేను నోరిప్పి ఇప్పటివరకు కూడా నేను పదవి అడగలేదు. కాబట్టి అప్పుడే నియోజకవర్గం ఎట్లుండాలని ప్లాన్ చేసినాను. ఎట్లా భవిష్యత్తు నర్సంపేటే, ఇలా ఓడిపోయినా కూడా నియోజకవర్గ ప్రజలు సరే వారికి తెలుస్తుంది, ఒకసారి అర్థమైంది కాదు. సో కాబట్టి అర్థం చేసుకుంటారు, ఆశీర్వాదం దొరుకుద్ది అనే ఒక నమ్మకంతో కష్టపడి మళ్ళీ కాన్స్టిట్యూన్సీనే పనిచేయడం జరిగింది. అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే, నా పైన నిలబడ్డటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి ఒక్కనాడు అసెంబ్లీలో నర్సంపేట అనే పదం కూడా ఎత్తలేదు. ఒక్కనాడు నర్సంపేట నియోజకవర్గ పల్లెల్లో తండాలో ఒక్కనాడు కూడా పర్యటన ఆయన అధికారికంగా కానీ వ్యక్తిగతంగానే ఆయన పర్యటన కూడా లేదు. పత్తా లేకుండా 4 సంవత్సరాలు అడ్రస్ లేదు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చి పోటీ చేసిన సందర్భంగా అన్ని పార్టీలు మీకు తెలుసు 2018లో అందరూ కూటమిగా ఏర్పడ్డారు. నేను కూడా అనుకున్నాను చూద్దాము, ఒకసారి ఓడిపోయిన కష్టం ఉన్నాం కదా, అందరు ఏకమైతేనే కొట్టాలనేది ఉండే. సో అది కేసీఆర్ గారు ఇచ్చిన రెండోసారి అవకాశము పర్ఫెక్ట్గా కొట్టిన మంచి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించడం జరిగింది. సో నేను ఎమ్మెల్యే కానప్పుడే చేసినటువంటి అభివృద్ధి పునాదులు, వేసినటువంటి అడుగులు ఇవాళ అవన్నీ అమలు చేసే గొప్ప అవకాశం అనేది ఎమ్మెల్యే కావడంతో సులభంగా మాటలు చేయడం, సులభంగా రాష్ట్ర కార్యాలయాలను మాటలు చేయడం, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో డైరెక్ట్గా మాట్లాడే చనువు రావడం, సో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం నిండుగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది, శాసనసభ్యుడిగా నాకుందని చెప్పి అనేక సార్లు రుజువైంది. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఆపదలున్నా ముఖ్యమంత్రి గారు ఆరాధించేటువంటి దగ్గరగా నియోజకవర్గ ప్రజలను కేసీఆర్ గారు చూసిండ్రు. అది ప్రజలకు తెలుసు, మా కార్యకర్తలు తెలుసు, మా ఉద్యమకారులు తెలుసు, పార్టీ కోసం నిలబడ్డ ప్రతి బిడ్డకు తెలుసు. కాబట్టి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఏ అంశం పెండింగ్లో ఉండదు. కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం గొప్పగా ఉంటుందని చెప్పి ప్రజలకు మంచి మెసేజ్ మాత్రం వెళ్ళడం జరిగింది. సో ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో పర్యటించడంతో పాటుగా ఇంకా కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు కానీ వారి యొక్క సమస్యల పరిష్కారాన్ని వెంటనే సాల్వ్ చేయాలి బిఫోర్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో అట్లా మీ దృష్టికి ఇలాంటి ఇంకా కొన్ని కావాలి డెవలప్మెంట్ అనేటువంటి విషయాలు వస్తా ఉన్నాయా? సో సహజంగా అల్టిమేట్గా ఓట్లే కదా, అభివృద్ధి ఏ దశలో చేసినా ఏ స్థాయిలో చేసినా దాన్ని చెప్పుకోవడానికి కూడా ముందే ప్లాన్ చేయడం అనేది సహజమైనటువంటి రాజకీయ నాయకుల లక్షణం. సో అది చేస్తూనే ఉన్నాము.
కేసీఆర్ గారు ఇప్పటికే పురమాయించడం, కేటీఆర్ గారు ప్రత్యేకంగా మాట చేయడం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం చేయాల్సి ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం. సో వారి సలహాలు సూచనలను గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తున్నాయి. ఇంకా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క మైండ్ సెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ బలాలు బలహీనతలు, సో బీఆర్ఎస్ పార్టీ బలం బలహీనతలకు సంబంధించి ముఖ్యంగా ఏ గ్రామంలో ఏ తండాలో ఎలాంటి పెండింగ్ సమస్య ఉంది, ఏ వర్గంలో ఏ క్యాస్ట్ సంబంధించి ఏ ఏజ్ గ్రూప్లో ఎలాంటి సమస్య ఉంది, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఏముంది, ఉపాధి రంగంలో ఏముంది, మన దగ్గర సాగునీటి రంగంలో ఏముంది, సో ఈ వైద్య విద్య రంగంలో ఏముందని చెప్పి ఇప్పటికీ 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాం. సో చెక్ చేసుకున్న అవన్నీ కూడా పెద్దల దృష్టికి సీఎం గారు సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే స్పందించడం. సో ఏ ఒక్క ఇష్యూ కూడా పెండింగ్ లేకుండా మా నియోజకవర్గ ప్రజలైతే నేను అనుకుంటున్నాను ఒకేసారి ఎమ్మెల్యే అయినా కూడా చాలా కష్టపడి ఇవాళ నర్సంపేట యొక్క ఖ్యాతిని రాష్ట్ర నలుమూలల వ్యాప్తి చెందడానికి చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు అని చెప్పి ప్రజలు తృప్తిగా ఉన్నారని చెప్పి నా యొక్క భావన. సో పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పటివరకు తెచ్చిన నిధులకు పక్కన పెడితే ఇంకా నిధుల కోసం వెళ్తా ఉన్నాడు, ఇంకా డెవలప్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు అని చెప్పేసి వస్తాం. డెఫినెట్ గా ఉంటది. ఎంగేజ్ లో ఉన్న ఎమ్మెల్యేగా మనం తృప్తి పడడం కరెక్ట్ కాదు, అన్వేషించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి. నా కోసం వ్యక్తిగతమైన అంశాలు కాదు కదా, నియోజకవర్గ ప్రజలకు సంబంధించి. ఎందుకంటే ఇవాళ ఏకపక్ష ప్రభుత్వం గ్రామ వార్డు సభ్యుల నుంచి మొదలుకొంటే, టౌన్లో మున్సిపాలిటీ కౌన్సిల్ నుంచి మొదలుకొంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి వరకు ఏకపక్ష పాలన జరుగుతున్న ఈ సందర్భంగా చాలా సులువుగా ఎంత పర్యవేక్షణ చేస్తే, ఎంత ఒళ్ళు వంచి పనిచేస్తే అంత నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నా యొక్క భావన. అందుకే ఉన్న ప్రతి అవకాశాన్ని, ప్రతి సమయాన్ని, ప్రతి మినిట్ కూడా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకా కూడా చాలా నర్సంపేట నియోజకవర్గ రైతులకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ వెల్ఫేర్ మీద ఎక్కువ దృష్టి పెట్టినాం. సో ఇంకా చాలా పథకాలు కూడా నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో కాబట్టి ఇంకా అగ్రికల్చర్ పరంగా నాకు ఇంకా 100 కోట్ల రూపాయలు మంజూరు రావాల్సి ఉంది. ముఖ్యంగా అది రైతులకు సంబంధించి, వేలాది మంది రైతులకు సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. అది కూడా వారం 10 రోజుల్లో ఆ శుభవార్త నియోజకవర్గానికి పొందుతుందని చెప్పి నేను భావించడం జరుగుతా ఉన్నాయి. సో కేసీఆర్ గారి అల్టిమేట్ ఆలోచన అబ్కీ బార్ కిసాన్ సర్కార్. సో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం, అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి ఆశయం నెరవేరబోతా ఉంది. ఆల్రెడీ రాష్ట్రంలో జరిగేది ఆప్కీ బార్ కిసాన్ సర్కారే. ఒక సామాన్య రైతు కుర్చీలో కూర్చుంటే పాలన ఎట్లా చేస్తాడో, వ్యవసాయం అనే పదం లేకుండా, రైతు అనేటువంటి పదం లేకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు ఇవాళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం. ఒక్కనాడు కూడా పాలన లేదు. కేసీఆర్ గారి వెంట, కేసీఆర్ గారి పాలనలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధుల వెంట, అధికారుల వెంట వ్యవసాయం సంక్షేమం, రైతు సంక్షేమం అనే పదం లేని ఒక్కరోజు పాలన మీరు చూపిస్తారు. సో ఇదే దేశవ్యాప్తం కావాలనేది కేసీఆర్ గారి యొక్క సంకల్పం. అందుకే టీఆర్ఎస్ గా పార్టీ ఆవిర్భావం, ఆనాడు రాష్ట్ర సాధన లక్ష్యాన్ని ఛేదించాలి, గమ్యాన్ని ముద్దాడాలి, కష్టమేంది అనే విషయం పక్కకు పెడితే అది కేసీఆర్ గారికే సాధ్యమైంది. త్యాగం ఏందనేది ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టడానికంటే అది చరిత్రలో నిలబడే త్యాగం, కానీ అది వారికైతేనే సాధ్యమైంది. వాళ్ళ రాష్ట్రాన్ని సాధించగలిగింది. సో రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రం ఎట్లుండాలనో వారు మ్యాప్ ప్లాన్ చేసి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను కోరే ప్రజలను చైతన్యపరిచి అన్ని వర్గాలను ఏకం చేసి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశ భారత పార్లమెంటరీ వ్యవస్థను ఇవాళ ఒప్పించి మెప్పించి చర్చలకు వచ్చే విధంగా చేసి ఇవాళ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికే 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో, ఈ దేశాన్ని ఏ విధంగా చక్కబెట్టాలో, ముఖ్యంగా ఈ దేశంలో ఉండబడినటువంటి రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా వారిని ఒక స్థాయికి తీసుకురావాలో, ఏ విధంగా వారు ఆత్మగౌరవంతో బతికేటువంటి, ఆర్థికంగా బలోపేతం అయ్యేటువంటి స్థాయికి ఏ విధంగా తీసుకురావాలనేటువంటిది కేసీఆర్ గారికి తెలిసినంత ఎవరికి తెలియదని చెప్పి నా వ్యక్తిగత భావన, మా పార్టీ భావన. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేక రైతుల విషయాలకు సంబంధించి రైతు బంధు కావచ్చు, లేదా రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, ఫర్టిలైజర్ విషయంలో కావచ్చు, లేదా మొన్న ఇది గిరిజనుల పట్టా భూములకు సంబంధించిన, పోడు భూములకు సంబంధించిన విషయాలలో కావచ్చు, వీటన్నిటిపైన అండ్ ఇంక్లూడింగ్ రైతాంగానికి కావాల్సింది మెయిన్ 24 గంటల కరెంట్, వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పోతాం. కానీ ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు,
ఒక మాట చెప్పారు. సో దానిపై ఈరోజు మీరు కౌంటర్ కూడా ఇచ్చినట్టు లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వారిని నియమించడం అనేది కాంగ్రెస్ పార్టీ మోసపోయిందని చెప్పి నా వ్యక్తిగత భావన. ఆయన కాంగ్రెస్ పార్టీకి టెక్నికల్ గా సభ్యుడు తప్ప కాంగ్రెస్ భావజాలం అనేది రేవంత్ రెడ్డి బ్రెయిన్ లో ఆయన మనసులో ఎక్కడ ఇసుమంతా కూడా వెంట్రుక వాసిమంతం కూడా నాకైతే అవపడలేదు. అది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. కాంగ్రెస్ జెండా కోసం పనిచేసినటువంటి చాలా మంది కురువృద్ధ నాయకులు ఎందరో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షునిగా నియమించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం అని చెప్పి నేను 100 సార్లు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచన అంతా చంద్రబాబు నాయుడు, ఆయన ఎదుగుదల, ఆయన పెరుగుదల, ఆయన యొక్క భావజాలం అంతా చంద్రబాబు నుంచి సంక్రమించినటువంటి మరి వారసత్వం వారికి. సో అలాంటి ఆలోచన పరుని, దుందుడుకు వాదిని, నాలుక పట్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడి బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేంద్ర బిందువు అయినటువంటి అలాంటి వ్యక్తి ఇవాళ మరి ప్రజాస్వామ్యంలో ఏదైతే చేయకూడదో అది మాత్రమే చేసి ఇవాళ జైలు పాలైనటువంటి వ్యక్తిని పరాయి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తెచ్చి పిసిసి అధ్యక్షుని పెట్టుకోవడం అనేది నిజం కూడా అంత పెద్ద చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి ఆ నిర్ణయం ఎందుకు చేసిందని చెప్పి నేను వ్యక్తిగతంగా చెప్పలేను. కానీ తనకు సంస్కారం లేదు, తనకు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భావజాలం రేవంత్ రెడ్డిలో ఇసుమంత లేదు, వెంట్రుక వాసి మందం కూడా లేదు. ఇది 100 సార్లు చెప్పగలను. సో అలాంటి వ్యక్తి వల్ల కరెంటు గురించి కామెంట్ చేయడం అంటే నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారే కదా మొదటగా వ్యవసాయం దండుగా అనేటువంటి పదానికి తెరలేపినటువంటి కుట్రదారు. ఈ రైతులను అరిగోస పెట్టడానికి ఆనాటి పెట్టుబడిదారులతోటి, ఆనాడు హైటెక్ అని, అంత అమెరికా, లండన్, బ్రిటన్ అని మాటలు మాట్లాడి ఇలా రైతులను రైతుగా చూసే కనీస గౌరవం కూడా ఇవ్వనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో అతని భావజాలం పూర్తిగా అందిపుచ్చుకొని వల్ల మరి తెలంగాణలో తిరుగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి 3 గంటల కరెంటు సరిపోద్దని చెప్పేటువంటి మాటలు ఏవైతున్నాయో అది అవగాహన రాజ్యం. అతను ఒళ్ళు వంచి హలం బట్టి కాడెద్దులతో వలపట దాపట అనే పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే తెలుస్తుంది 3 గంటల కరెంటు సరిపోద్దా లేదా అని చెప్పి. కాబట్టి ఆయనకు అబద్ధాలు మాట్లాడడం ఆయన నాలుకకు అది అలవాటు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతారని చెప్పడానికి ఒకటి 3 గంటల కరెంటు చాలని చెప్పే ఒక పద్ధతి అయితే, నిన్ననైతే మరీ దిగజారి మరి ఇందిరమ్మ లాంటి ఒక అమ్మ స్థాయిలో ఆమె అమ్మగా గౌరవిస్తుంది మన దేశంలో కూడా. అలాంటి ఇందిరాగాంధీ గారిని చాలా అవమానకరంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి ఒక పిసిసి అధ్యక్షునిగా అతను కొనసాగడమే ఒక అవమానకరం కాంగ్రెస్ పార్టీ. సో ఫైనల్ గా నియోజకవర్గ ప్రజలకి సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నా నియోజకవర్గ ప్రజలతో రోజు ఇక్కడనే అందుబాటులో ఉంటాను. ఏ వర్గ ప్రజలు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ చెందిన కార్యకర్తలు వచ్చినా, ఏ స్థాయి వాళ్ళు వచ్చినా నిత్యం అందుబాటులో రోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రీవెన్స్ అందుబాటులో ఉంది. సో నా మొదటిసారి పనితనాన్ని నియోజకవర్గ ప్రజలు దాదాపుగా చూసిలని అనుకుంటాను. ఇంకా చేయాల్సినటువంటి టైం కూడా ఉంది, ఇంకా చాలా రీచ్ అవుతాం ప్రజలకు. సో నాకు వేరే వ్యాపకాలు లేవు. నేను నిత్యం పబ్లిక్లో ఫుల్ టైమర్గా పనిచేసినటువంటి వ్యక్తిని. మిగతా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయలేను, కానీ నాకు రాజకీయాలు, ప్రజాసేవ తప్ప నాకు వేరే సమయాన్ని ఇతర అవసరాలకు వెచ్చించేటువంటి అవసరం గతంలో రాలేదు, అలాంటి అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం నిండుగా ఇప్పటివరకు జరిగినటువంటి అనేక పనులు, ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకు పోయినా, ఏ తండాకు పోయినా 375 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 179 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళ 6 రూరల్ మండలాలు ఉన్నాయి, నర్సంపేటలో మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉన్నాయి. ఇవాళ నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎవరికి వారు, ఎవరి ఇంటి ముందు వారు, ఎవరి ఇంటికి వారు, ఎవరి వ్యక్తిగతానికి వారు, ఎవరి ఊరికి వారు, ఎవరి క్యాస్ట్కి వారు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఒకేసారి ఎమ్మెల్యేగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఎలాంటి అభివృద్ధి అందుబాటులోకి వచ్చిందో అభివృద్ధిని చూడాలి, పనితనాన్ని చూడాలి, 1-2 సార్లు ఆలోచించాలి, కష్టానికి తగు ఫలితం ఇవ్వాలి, ఇస్తారని చెప్పి పూర్తి విశ్వాసం మా నియోజకవర్గ ప్రజలపైన ఉంది. తప్పకుండా ప్రజలు మరోసారి నాకు అవకాశం, కేసీఆర్ గారు నాకు అవకాశం కల్పిస్తున్నారు. సో కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం కూడా గొప్పగా ఉంటుంది, గతంలో కంటే చాలా అత్యధిక మెజార్టీ ఉంటుందని చెప్పి నేను పూర్తిగా
విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సుదర్శన్. సో ఫైనల్ గా నిత్యం అనునిత్యం కూడా ప్రజలతో ఉంటా, ప్రజలను అభివృద్ధి చేయడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమైన ఎజెండా లక్ష్యం. రోజుకు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ప్రజలతో అనుక్షణం కూడా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తూ ప్రజా సేవ కోసమే నేను ముందడుగు వేస్తానంటూ కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఇది ది లీడర్ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.